భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వైవో నందన్ కార్పొరేషన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్కు సంబంధించి చర్చించారు. వారి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ నందన్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా సప్లిమెంటరీ ఇంటెన్సివ్ రోల్ జరుగుతోందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కొత్త ఓటర్లను గుర్తించడంలో, ఓటరు నమోదు చేయడంలో, తప్పులు లేని తుది ఓటరు జాబితాను రూపొందించడంలో స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఓలకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఓటరు జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే క్రమంలో ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఉండేలా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో నెల్లూరు నగర నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులు, టీడీపీ నుంచి వెంకట అజయ్ కుమార్, బీజేపీ నుంచి హర్షవర్ధన్, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి కోటేశ్వర్రెడ్డి, సిపిఎం ప్రతినిధి కత్తి శ్రీనివాసులు, నరసింహ, జనసేన నుంచి కిషోర్లతో పాటు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్, నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ అబ్జెక్షన్ చెప్తున్నా వినండి. ఉద్దేశపూర్వకంగా ఇవి అధికార పార్టీ కాదు, ఇవి మనకు పడవు అనుకుంటే మీరు డిసైడ్ చేసి తీసేయచ్చు. యాజ్ ఎ ఈఆర్ఓ డిసైడ్ చేసి అధికార పార్టీగా ఒత్తిడి తెచ్చి బాబు ఈ లేపేయంటే లేపేయచ్చు. దీన్ని మేము ఎందుకు ఇది చేయాలి? ఇది ఎంత మేరకు సబబు? అదేదో సరిహద్దు రాష్ట్రాల్లో విదేశీయులు వచ్చారు, ఇంకొకరు వచ్చారంటే అంగీకరించవచ్చు. మీరు వెరిఫై చేసి నిర్ధారిస్తేనే ఓటు ఎన్రోల్ అయింది. ఏ ఓటు అటువంటి డోర్ నంబర్ కానీ, బిఎల్ఓ కానీ, లేకపోతే తదుపరి ఉండేటటువంటి ఆ పైన ఉండేటటువంటి అధికారులు వీరందరూ పరిశీలనలతోనే కదా అది అయింది. ఇప్పుడు ఉన్నటువంటి మదర్ రోల్ అంతా అదే కదా. ఓటర్ లిస్టులోకి రావాలని అంటే కన్సర్న్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అనేటటువంటి సబ్మిషన్ లేకుండా ఇంతవరకు కాలేదు. 1కి 10 సార్లు మీరు అన్ని రివిజన్ చేస్తున్నారు. మేము 10 దఫాలు ఏమడిగాము సార్, అన్ని డోర్ నంబర్ ఆర్డర్లో తీసుకురండి సార్. డోర్ నంబర్లు కింద మీద పడుతున్నాయి, ఒక 4-5 రకాల డోర్ నంబర్లు ఉన్నాయి. ఇవంటే అవి మనం చేయలేదు. ఇదిగో వీళ్ళు అధికార పార్టీకి సరిపడినటువంటి బ్యాచ్ అంటే వాళ్ళు మొత్తం లేపేయడానికి పెట్టారని మా అభిప్రాయం. మాత్రమే, అది వాస్తవం కాదు. మీరంటున్నారు కదా చాలా ప్రక్షాళన చేసి మరి ఓటర్ లిస్ట్ యాడ్ చేశారు అంటున్నారు. ఖచ్చితంగా ప్రక్షాళన చేసి ఓటర్ లిస్ట్ ఉన్నటువంటి చేసిన తర్వాత అంత తేలిగ్గా ఉన్నటువంటి ఓటర్ని తొలగించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం దాని పట్ల ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ మేము నిరూపించుకోవాలి. నేను ఓటర్ కాదన్నప్పుడు ముందుగా 8 రకాల ఎవిడెన్సెస్ మనం చూపించుకోవచ్చు. డీటెయిల్ గైడ్లైన్స్ అదే పబ్లికేషన్ టైంలో మీకు ఇస్తాము. ఇప్పుడు మీరు బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటే నేను తేలేను, లేకపోతే చదువుకున్న టీసీ అంటే నేను చదువుకోలేదు. 8 రకాల ఎవిడెన్సెస్ ఉన్నాయి. దానికి కొద్దిగా 8 రకాల ఎవిడెన్సెస్ లో వర్స్ట్ కేసు ఏంటంటే ఎవరికి అది మనం చేయలేమంటే, ఇప్పుడు మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు, ఎక్కడో పుట్టి ఉంటాడు, ఎక్కడో తిరుగుతాడు. ఫైనల్ ఈరోజు మన సిటీలో ఎక్కడో ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటారు. ఆయన లేదు, ఆయనకు ఆధార్ కార్డు కూడా ఉండదు. అటువంటి క్రిటికల్ అండ్ ఎక్స్ట్రీమ్ కేసెస్ తప్ప అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. రిమైనింగ్ అందరూ కూడా వారి యొక్క ఓటుని వాళ్ళ యొక్క రిజన్స్ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు జారీ చేసినటువంటి ఎనీ ఐడెంటిటీ కార్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆధార్ కూడా వన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.